హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి ఎన్సీఈఆర్టీ బుక్లోని అన్ని చాప్టర్స్ ఈ ఒక్క వీడియోలోనే చూడబోతున్నాం. ఇక స్టార్ట్ చేద్దాం. సో మన మొదటి చాప్టర్ 1 లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్. తెలుగులో చెప్పాలంటే భూమిపై ప్రదేశాలను గుర్తించడం. మన ప్రపంచాన్ని ఒక సరికొత్త కోణంలో చూడ్డానికి రెడీ అవ్వండి. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత వైవిధ్యంగా ఉందో కదా. చూడండి, ఒక పక్క ప్రశాంతంగా ఉండే పల్లెటూరు, మరోపక్క ఎప్పుడూ హడావిడిగా ఉండే పెద్ద నగరం. ఇలాంటి రకరకాల సమాజాల గురించి, వాటి మధ్య ఉన్న తేడాల గురించి మనకు అర్థమయ్యేలా చెప్పేవే సోషల్ సైన్స్. సరే, మన మొదటి సెక్షన్ వై స్టడీ సోషల్ సైన్స్. అసలు మనం సోషల్ సైన్స్ ఎందుకు చదవాలి? ఎందుకంటే మన సమాజంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వాటికి పరిష్కారాలు కనుక్కోవడానికి, ఇంకా ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇది మనకు ఒక తాళంచెవి లాంటిదన్నమాట. అయితే ఈ సోషల్ సైన్స్ని మనం కొన్ని ప్రధానమైన భాగాలుగా విభజించి చూస్తాం. భూగోళ శాస్త్రం, చరిత్ర, మన సంస్కృతి, మన పరిపాలనా విధానాలు, ఇలా ఈ థీమ్స్ అన్నీ కలిస్తేనే మనం ఎక్కడ్నించొచ్చాం, మనం ఎవరనే పూర్తి చిత్రం మనకు అర్థమవుతుంది. మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మనకొక టూల్ కావాలి గదా. అదే మన రెండో సెక్షన్, ద ఫస్ట్ టూల్, బేసిక్స్ ఆఫ్ ఎ మ్యాప్. అవును, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనిషి వాడిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన టూల్ ఈ మ్యాప్. అసలు మ్యాప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే భూమిని గాని, దానిలో ఒక భాగాన్ని గాని పైనుంచి చూసినట్టుగా ఒక పేపర్ మీద గీస్తే అదే మ్యాప్. ఇది మనకు దారి చూపించే ఒక గైడ్ లాంటిది. సరే, మన చేతిలో మ్యాప్ ఉంది, కాని దాన్ని చదవడం ఎలా? దానికి ముఖ్యంగా ఈ 3 విషయాలు తెలియాలి. 1 డిస్టెన్స్ అంటే దూరం, 2 డైరెక్షన్ అంటే దిశ, ఇంకా 3 సింబల్స్ అంటే అందులో వాడిన గుర్తులు. ఈ 3 తెలిస్తేనే మ్యాప్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలం. ఎక్కడ చూడండి, ఈ గుర్తులన్నీ ఒక భాషలాంటివి. రైల్వే లైన్, రోడ్లు, గుడి, పోస్టాఫీస్, ఇలా ప్రతిదానికి ఒక గుర్తుంటుంది. దీనివల్ల చాలా సమాచారాన్ని చిన్న మ్యాప్లోనే మనకు చూపించగలుగుతారు. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. మ్యాపేమో ఫ్లాట్గా ఉంటుంది, మన భూమేమో గుండ్రంగా ఉంటుంది కదా. మరిప్పుడు ఏం చెయ్యాలి? అందుకే మనం మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాం, ద గ్లోబల్ వ్యూ. గ్లోబ్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. భూమిని దాని నిజమైన ఆకారంలో చూద్దాం. చూశారుగా, మన భూమి నిజానికి ఇలా గోళాకారంలో ఉంటుంది. అందుకే ఫ్లాట్గా ఉండే మ్యాప్ కన్నా ఈ గ్లోబు మనకి కరెక్ట్ పిక్చర్ ఇస్తుంది. అందుకే దీన్ని భూమి యొక్క నిజమైన నమూనా అని అంటారు. మరి ఇంత పెద్ద గ్లోబ్ మీద ఒక చిన్న ఊర్ని ఖచ్చితంగా ఎలా కనుక్కోవడం? ఇక్కడే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ రంగంలోకొస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చెస్ బోర్డ్ని ఊహించుకోండి. చెస్ బోర్డ్ మీద అడ్డగీతలు, నిలువుగీతలుంటాయి కదా. అలాగే భూమి మీద కూడా కొన్ని ఊహారేఖలు గీశారు. తూర్పు నుంచి పడమరకు గీసిన అడ్డగీతలను లాటిట్యూడ్స్ అంటారు, ఉత్తరం నుంచి దక్షిణానికి గీసిన నిలువుగీతలను లాంగిట్యూడ్స్ అంటారు. ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ రేఖలు కలిసినప్పుడు చూసారా, ఒక గ్రిడ్ లాగే ఏర్పడింది. అచ్చం మన చెస్ బోర్డ్ లాగే. ఈ గ్రిడ్ వల్లే భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక యూనిక్ అడ్రస్ అనేది వచ్చింది. సరే, ఈ లాంగిట్యూడ్స్ మనకు అడ్రస్ చెప్పడానికే కాదు, ఇంకో చాలా ముఖ్యమైన పని కూడా చేస్తాయి. అదేంటో తెలుసా? టైం చెప్పడం. అదే మన చివరి సెక్షన్, మాస్టరింగ్ టైం, హౌ లాంగిట్యూడ్ డిఫైన్స్ టైం. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది కదా. అంటే 360 డిగ్రీలు తిరగడానికి 24 గంటలు. సింపుల్గా లెక్కేస్తే ప్రతి గంటకి 15 డిగ్రీలు తిరుగుతుంది. అంతే. లాంగిట్యూడ్కి టైంకి మధ్య డైరెక్ట్ సంబంధముంది. ఒకవేళ ప్రతి ఊరికి వాళ్ళ సొంత టైం ఉంటే ఎంత కన్ఫ్యూషన్గా ఉంటుందో కదా. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ఈ మ్యాప్లో చూపించినట్టు ప్రపంచాన్ని 24 టైమ్ జోన్లుగా విభజించారు. అందుకే మన ఇండియా మొత్తం ఒకే స్టాండర్డ్ టైంని ఫాలో అవుతుంది. సరే, ఒక్కసారి మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామో క్విక్గా చూద్దాం. వై స్టడీ సోషల్ సైన్స్. మన సమాజాన్ని, దాని సమస్యల్ని అర్థం చేసుకోవడానికి సోషల్ సైన్స్ మనకు హెల్ప్ చేస్తుంది. బేసిక్స్ ఆఫ్ అ మ్యాప్. ఒక మ్యాప్ని చదవాలంటే దూరం, దిశ, గుర్తులు అనేవి చాలా ముఖ్యం. గ్లోబ్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. గ్లోబ్ అక్షాంశాలు, రేఖాంశాలు, ఇవన్నీ కలిసి భూమి మీద ఏ ప్రదేశాన్నైనా ఖచ్చితంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. హౌ లాంగిట్యూడ్ డిఫైన్స్ టైం. రేఖాంశాలు అంటే లాంగిట్యూడ్స్ ప్రపంచవ్యాప్తంగా టైంని,
టైమ్ జోన్స్ని నిర్ణయిస్తాయి. కొంచెం వీడియోలో గ్యాప్ ఇవ్వాలి. ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. సరే, ఈ రోజు మనం చాప్టర్ 2 ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే తెలుగులో చెప్పాలంటే 2వ అధ్యాయం సముద్రాలు మరియు ఖండాలు. అందరికీ తెలిసిన విషయమే, మన భూమిని ద బ్లూ ప్లానెట్ అంటారు. అంటే నీలి గ్రహం అని. అసలెందుకలా పిలుస్తారు? ఆ ప్రశ్నతోనే మనం ఈరోజు మన చర్చను మొదలుపెడదాం. దానికి కారణం చాలా సింపుల్ అండి. మనం అంతరిక్షం నుంచి భూమిని చూస్తే అది ఎక్కువగా నీలిరంగులోనే మెరుస్తూ కనిపిస్తుంది. ఆ నీలిరంగంతా నీరే. నిజానికి మన భూమి ఉపరితలం మీద దాదాపుగా 3 వంతులు నీళ్ళే ఉన్నాయి. ఇది చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. దాదాపు 1870లోనే, అంటే ఎన్నో ఏళ్ల క్రితమే, జూల్స్ వర్న్ సముద్రాల గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, సముద్రమే సర్వస్వం, అది ప్రకృతి యొక్క అపారమైన జలాశయం అని అన్నారు. అప్పటికే దాని ప్రాముఖ్యతను గుర్తించారు. సరే, మనం మొదటి సెక్షన్ ఎర్త్ ద బ్లూ ప్లానెట్. ఈ సెక్షన్లో మనం భూమి మీద ఉన్న 2 ముఖ్యమైన భాగాల గురించి వివరంగా చూద్దాం. భూమి మీదున్న అతిపెద్ద నీటి భాగాన్నే మనం ఓషన్స్ అంటే మహాసముద్రాలు అంటాం. ఇవి మన భూమి మీద ఏకంగా 75% ఆక్రమించాయి. అంటే చాలా పెద్ద భాగం. ఇక మిగిలిన 25% ఏంటంటే అవే పెద్ద పెద్ద భూభాగాలు. వాటినే కాంటినెంట్స్ లేదా ఖండాలు అని పిలుస్తాం. అయితే ఈ 75% నీరు, 25% భూమి అన్నీ సమానంగా లేవండోయ్. మీరీ చిత్రం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరార్ధగోళంలో అంటే పైభాగంలో భూమి ఎక్కువగా ఉంటుంది. అదే దక్షిణార్ధగోళం అంటే కిందివైపు చూస్తే నీరే ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, మన తర్వాతి సెక్షన్ ఎక్స్ప్లోరింగ్ ద 5 ఓషన్స్. పదండి, ప్రపంచంలోని ముఖ్యమైన మహాసముద్రాల గురించి తెలుసుకుందాం. ఈ వరల్డ్ మ్యాప్ చూస్తే మనకు 5 ప్రధాన మహాసముద్రాలు కనిపిస్తాయి. అవేంటంటే పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, సదర్న్, ఇంకా ఆర్టిక్ మహాసముద్రాలు. పేర్లు వేరుగా ఉన్నా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉన్నాయి. అంతా ఒకటే పెద్ద నీటి భాగం అన్నమాట. ఇక సైజ్ విషయానికి వస్తే పసిఫిక్ మహాసముద్రం అన్నింటికన్నా పెద్దది. దాని తర్వాత వరుసగా అట్లాంటిక్, హిందూ, సదరన్ మహాసముద్రాలొస్తాయి. ఇక అన్నింటికన్నా చిన్నదేంటంటే ఆర్క్టిక్ మహాసముద్రం. మన తరువాతి సెక్షన్ ఓషన్ లైఫ్ అండ్ డిజాస్టర్స్. అంటే సముద్రాలకు 2 ముఖాలున్నాయన్నమాట. ఒకటి జీవాన్నిస్తుంది, మరొకటి కొన్నిసార్లు విపత్తులకు కారణమవుతుంది. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. మెరైన్ లైఫ్ అనే పదం మనం వింటూ ఉంటాం. దాని అర్థమేంటంటే సముద్రాల్లో ఉండే రకరకాల మొక్కలు, జంతువులు. అంటే కంటికి కనిపించని చిన్న ఆల్గేలాంటి మొక్కల దగ్గర్నుంచి భారీ తిమింగలాల వరకు ఎన్నో రకాల జీవులు సముద్రాల్లోనే ఉంటాయి. ఉదాహరణకి అందమైన పగడపు దిబ్బలు, రంగురంగుల చేపలు, షార్కులు, డాల్ఫిన్లు, తాబేళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవులకు సముద్రాలే ఇల్లు. అక్కడి జీవవైవిధ్యం నిజంగా అద్భుతం. ఇందాకనుకున్నట్టు సముద్రాలకు 2 ముఖాలు ఉన్నాయి కదా. ఒకవైపు మనకు ఋతుపవనాల రూపంలో వర్షాన్నిచ్చి వ్యవసాయానికి, మన జీవనానికి ఆధారమవుతాయి. కాని మరోవైపు చూస్తే అవే సముద్రాలు తుఫానులు, సునామీల లాంటి భయంకరమైన విపత్తులకు కూడా కారణమవుతాయి. సరే, ఇప్పటిదాకా నీటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కాస్త భూమివైపు వద్దాం. మన తర్వాతి సెక్షన్ అండర్స్టాండింగ్ ద కాంటినెంట్స్. ఇందులో మనం ఖండాల గురించి, వాటిని ఎలా లెక్కిస్తారో చూద్దాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాననుకోండి, ప్రపంచంలో ఎన్ని ఖండాలున్నాయి అని. దీనికి ఒకే ఒక్క సమాధానం లేదు తెలుసా. కొందరు 4 అంటారు, కొందరు 5, 6, 7 అని కూడా చెప్తారు. అయితే ఎక్కువగా అందరూ పాటించేది, మనం కూడా ఫాలో అయ్యేది మాత్రం 7 ఖండాల మోడల్. మనం ఫాలో అయ్యే ఈ 7 ఖండాల ప్రకారం చూస్తే ఆసియా అన్నింటికంటే పెద్దది. మరి అన్నింటికంటే చిన్నదేదో తెలుసా? ఆస్ట్రేలియా. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ డిఫైనింగ్ ఐలాండ్స్. ఖండాలు కాని మిగతా భూభాగాల సంగతేంటి, వాటి గురించే ఇక్కడ తెలుసుకుందాం. 4 వైపులా నీళ్లుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని మనం ద్వీపం లేదా ఐలాండ్ అంటాం. మీకొక డౌట్ రావచ్చు, ఖండాల చుట్టూ కూడా నీళ్లే ఉంటాయి కదా అని. నిజమే, కాని వాటి సైజు చాలా చాలా పెద్దది కాబట్టి వాటిని ద్వీపాలు అనరు, ఖండాలు అంటారు.
కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ గ్రీన్లాండ్. ఇక మన భారతదేశం విషయానికొస్తే మన దేశంలోనే 1300 కన్నా ఎక్కువ ద్వీపాలున్నాయి. వాటిలో మనకు బాగా తెలిసినవి అండమాన్ మరియు నికోబార్ దీవులు, అలాగే లక్షద్వీప్ దీవులు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మనం పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ సగానికి పైగా సముద్రాల్లో ఉండే చిన్న చిన్న మొక్కల నుంచే వస్తుంది. అందుకే సముద్రాలను మన భూమికి ఊపిరితిత్తులు అని అంటారు. మనం ఎక్కడున్నా, సముద్రానికి దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా, ఇది మనందర్నీ ప్రభావితం చేసే విషయం. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందాం. లెట్స్ రీక్యాప్. ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఫస్ట్, ఎర్త్, ద బ్లూ ప్లానెట్. మన భూమిని నీలిగ్రహం అని ఎందుకు అంటారో చూసాం. సెకండ్, ఎక్స్ప్లోరింగ్ ద 5 ఓషన్స్. ప్రపంచంలోని 5 ప్రధాన మహాసముద్రాల గురించి తెలుసుకున్నాం. థర్డ్, ఓషన్ లైఫ్ అండ్ డిజాస్టర్స్. సముద్రాల వల్ల జీవం, అలాగే విపత్తులు ఎలా వస్తాయో గమనించాం. ఫోర్త్, అండర్స్టాండింగ్ ద కాంటినెంట్స్. ఖండాలను ఎలా లెక్కిస్తారో వాటి సైజుల గురించి చర్చించాం. ఫిఫ్త్, డిఫైనింగ్ ఐలాండ్స్. ద్వీపాలు అంటే ఏంటో, ఖండాలకు వాటికి ఉన్న తేడా ఏంటో తెలుసుకున్నాం. ఫైనలీ, ఓషన్స్ యాజ్ ద ప్లానెట్స్ లంగ్స్. మన భూమికి సముద్రాలు ఊపిరితిత్తుల లాంటివని అర్థం చేసుకున్నాం. చూసారుగా, సముద్రాలు మన గ్రహానికి ఊపిరితిత్తుల్లాంటివి. కాని ఇవాళ అవే సముద్రాలు కాలుష్యంలాంటి ఎన్నో ప్రమాదాలని ఎదుర్కొంటున్నాయి. మరి వాటిని కాపాడ్డానికి మన వంతుగా మనం చేయగలిగే ఒక చిన్న పని ఏమై ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఈరోజు మన విశ్లేషణలో చాప్టర్ 3, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ లైఫ్, అంటే భూస్వరూపాలు మరియు జీవనం అనే పాఠం గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనం ఈరోజు ఏ అంశాలు చూడబోతున్నామంటే, ముందుగా ఇంట్రడక్షన్ టు ల్యాండ్ ఫార్మ్స్, ఆ తర్వాత మౌంటైన్స్, ప్లాటోస్, ప్లేన్స్, ఇక చివర్లో ఒక చిన్న రీక్యాప్ కూడా ఉంటుంది. సరే, మనం మొదటి విభాగంతో మొదలుపెడదాం. ఇంట్రడక్షన్ టు ల్యాండ్ ఫార్మ్స్. అసలు ఈ భూస్వరూపం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, మన భూమి ఉపరితలం మీద కనిపించే ప్రతి సహజమైన ఆకారాన్ని భూస్వరూపం అంటారు. ఇవి ఒక్కరోజులో ఏర్పడినవి కాదండోయ్, లక్షలాది సంవత్సరాల ప్రక్రియ ఇది. వీటిలో ముఖ్యంగా 3 రకాలుంటాయి. అవేంటంటే పర్వతాలు, పీఠభూములు, ఇంకా మైదానాలు. ఇక్కడ ఈ చిత్రంలో చూడండి, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఆ 3 ప్రధాన భూస్వరూపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎత్తుగా ఉన్నవి పర్వతాలు, టేబుల్లాగా చదునుగా ఉన్నది పీఠభూమి, ఇక కింద సమతలంగా ఉన్నది మైదానం. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మౌంటైన్స్, ద హై పీక్స్. మౌంటైన్స్, పర్వతాలు అంటేనే మనకు గుర్తొచ్చేది వాటి ఎత్తు. అవును, ఇవి చుట్టుపక్కల ఉన్న నేల కంటే చాలా ఎత్తుగా ఉంటాయి. కింద భాగం అంటే బేస్ చాలా వెడల్పుగా ఉండి పైకి వెళ్లే కొద్దీ వాలులు నిటారుగా అవుతాయి. ఇక శిఖరం అంటే కొనభాగం చాలా సన్నగా ఉంటుంది. చాలా ఎత్తైన పర్వతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. లైఫ్ ఇన్ ద మౌంటైన్స్. మరి ఇంత కఠినమైన వాతావరణం, భూభాగం ఉన్న ఈ పర్వత ప్రాంతాల్లో ప్రజల జీవనం ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా అలవాటు పడ్డారు? చూద్దాం. ఆ నిటారుగా ఉండే వాలుల్లో నేరుగా వ్యవసాయం చేయడం కుదరదు కదా. అందుకే అక్కడి ప్రజలు ఆ కొండ వాలులనే మెట్లు మెట్లుగా కట్ చేసి, చదును చేసి వ్యవసాయం చేస్తారు. దీన్నే మనం టెర్రస్ ఫార్మింగ్ అంటాం. వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా వాళ్లకొక ముఖ్యమైన జీవనాధారం. ఇక్కడ ఆపర్చునిటీస్ విషయానికొస్తే, టూరిజం ఒక పెద్ద ఆదాయ వనరు. స్కీయింగ్, హైకింగ్ లాంటి సాహస క్రీడలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం చాలామంది వస్తుంటారు. అయితే ఇక్కడే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. పర్యాటకులు ఎక్కువైపోతే అది అక్కడి సున్నితమైన పర్యావరణం మీద చాలా ఒత్తిడి పెంచుతుంది. అంతేకాదు, పర్వతాల్లో నివసించే ప్రజలు తరచుగా ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కోవాల్సుంటుంది. ఉదాహరణకు భారీగా మంచు కురవడం, కొండచర్యలు విరిగిపడటం, ఇంకా అకస్మాత్తుగా వచ్చే వరదలు వంటివి వాళ్ల జీవితంలో ఒక భాగం. సరే, పర్వతాల గురించి చూశాం కదా. ఇప్పుడు మనం ప్లాటోస్, ద టేబుల్ ల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. ప్లాటోస్, పీఠభూమి అంటే ఏంటంటే, ఇది కూడా చుట్టుపక్కల నేలకంటే ఎత్తుగానే ఉంటుంది. కాని పర్వతంలా శిఖరం ఉండదు. దీని పైభాగం దాదాపుగా బల్లపరుపుగా ఒక టేబుల్లాగా ఉంటుంది. అందుకే వీటిని టేబుల్ ల్యాండ్స్ అని కూడా అంటారు.
టిబెటన్ పీఠభూమి, మన దక్కన్ పీఠభూమి ఇవన్నీ మంచి ఉదాహరణలు. పీఠభూములకు ఒక ప్రత్యేకత ఉంది. వీటిని స్టోర్ హౌజెస్ ఆఫ్ మినరల్స్ అని పిలుస్తారు. అంటే ఖనిజాలకు ఇవి పెట్టింది పేరు అన్నమాట. ఇక్కడ ఖనిజ సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మైనింగ్ అంటే గనుల తవ్వకం ఇక్కడ ఒక ప్రధానమైన ఆర్థిక కార్యకలాపం. ఉదాహరణకు ఛోటానాగ్పూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ లాంటివి పుష్కలంగా దొరుకుతాయి. ఖనిజాలే కాదు, పీఠభూమి ప్రాంతాలలో చాలా అందమైన జలపాతాలు కూడా ఏర్పడతాయి. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది మేఘాలయలోని నోహ్ కలికై జలపాతం. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక మనం చివరి భూస్వరూపం గురించి మాట్లాడుకుందాం. అదే ప్లెయిన్స్, ద ఫర్టైల్ లోలెన్స్. ప్లేన్స్ మైదానాలు అంటే చాలా విస్తారంగా, చదునుగా ఉండే భూభాగాలన్నమాట. మరి ఇవి ఎలా ఏర్పడతాయి? పర్వతాల్లో పుట్టిన నదులు కిందికి ప్రవహించేటప్పుడు తమతో పాటు రాళ్ళు, ఇసుక, ఒండ్రుమట్టి లాంటి వాటిని తీసుకొస్తాయి. ఆ తర్వాత వేగం తగ్గినప్పుడు ఈ మట్టినంతా ఒకచోట జమచేస్తాయి. అలా ఏర్పడిన నేలలు చాలా సారవంతంగా ఉంటాయి. లైఫ్ ఇన్ ద ప్లేన్స్. మరి ఇంత సారవంతమైన నేల, చదునైన భూమి ఉన్నప్పుడు అక్కడి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. మైదానాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన భారతదేశంలోని గంగా మైదానం. ఇక్కడ సుమారు 40 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే మన దేశ జనాభాలో 4వ వంతు కంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారన్నమాట. ఇంత ఎక్కువ జనాభా ఉండటానికి కారణం ఇక్కడి సారవంతమైన నేలలే. వ్యవసాయానికి ఈ ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వరి, గోధుమ లాంటి ముఖ్యమైన పంటలు ఇక్కడే పండుతాయి. వ్యవసాయమే కాకుండా నదులలో చేపలు పట్టడం కూడా ఇక్కడొక ముఖ్యమైన వృత్తి. సరే, ఇప్పటిదాకా మనం 3 ప్రధాన భూస్వరూపాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి రీక్యాప్, క్విక్ రివ్యూలో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ మళ్ళీ చూద్దాం. మౌంటైన్స్. ఇవి ఎత్తైన శిఖరాలు, నిటారువాలులతో ఉంటాయి. టెర్రస్ ఫార్మింగ్, పశుపోషణ, టూరిజంకు చాలా అనుకూలం. ప్లాటోస్. ఇవి ఎత్తుగా, చదునుగా ఉండే భూములు. ఖనిజాలకు ప్రసిద్ధి. మైనింగ్ ఇక్కడ ప్రధానం. ప్లేన్స్. ఇవి చదునుగా, సారవంతమైన నేలలతో ఉంటాయి. వ్యవసాయానికి, జనసాంద్రతకు చాలా అనువైనవి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తరువాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం 4వ చాప్టర్ మరియు ఇంగ్లీష్లో చాప్టర్ 4 టైమ్లైన్ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ, తెలుగులో చరిత్ర యొక్క కాలక్రమం మరియు ఆధారాలు గురించి తెలుసుకుందాం. సరే, ఈ చాప్టర్లో మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటి హెడ్డింగ్ లెర్నింగ్ అబౌట్ ద పాస్ట్. అసలు మనకు గతం గురించి ఎలా తెలుస్తుంది? దానికోసమే కొందరు నిపుణులున్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే డిటెక్టివ్ల లాంటివాళ్లు. వాళ్ళు ఎవరో, ఏం చేస్తారో చూద్దాం. వీళ్లే జియాలజిస్ట్స్. భూమి యొక్క భౌతిక లక్షణాలైన నేల, రాళ్ళు, పర్వతాల గురించి వీళ్లు స్టడీ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే వీళ్లు భూమి యొక్క కథని చదువుతారన్నమాట. వీళ్ళు పాలియోంటాలజిస్ట్స్. లక్షల సంవత్సరాల క్రితం నాటి మొక్కలు, జంతువులు, ఇంకా మానవుల అవశేషాలను శిలాజాల రూపంలో వీళ్ళు అధ్యయనం చేస్తారు. ఇక వీళ్లను ఆంథ్రోపాలజిస్ట్స్ అంటారు. వీళ్ళు పురాతన కాలం నుండి ఇప్పటివరకు మానవ సమాజాలు ఎలా ఏర్పడ్డాయి, వాళ్ల సంస్కృతులేంటి అనే విషయాలని స్టడీ చేస్తారు. మరి వీళ్ళు ఆర్కియాలజిస్ట్స్, పురావస్తు శాస్త్రవేత్తలు. తవ్వకాల ద్వారా బయటపడిన పనిముట్లు, కుండలు, ఎముకలు వంటి పురాతన వస్తువులను అధ్యయనం చేసి గతాన్ని మళ్లీ మన కళ్ల ముందుంచుతారు. నెక్స్ట్ హెడ్డింగ్ హౌ టైమ్ ఇస్ మెజర్డ్. చరిత్రలో లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని ఒక ఆర్డర్లో ఎలా పెడతారు, కాలాన్ని ఎలా కొలుస్తారో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని బీసీఈ మరియు సీఈగా విభజించారు. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే సంవత్సరాలని వెనక్కి లెక్కిస్తారు. ఇక సీఈ అంటే కామన్ ఎరా, ఇక్కడ సంవత్సరాలని ముందుకు లెక్కిస్తారు. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. మంచు యుగం ముగిసినప్పటి నుండి వ్యవసాయం మొదలవ్వడం, నగరాలు ఏర్పడ్డం, ఇలా గతము నుండి వర్తమానం వరకు మన ప్రయాణం ఎలా సాగిందో ఇది చూపిస్తుంది. సెంచరీ అంటే 100 సంవత్సరాల కాలం. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నాం. మిలేనియం అంటే 1000 సంవత్సరాల కాలం.
మనం ఇప్పుడు 3వ సహస్రాబ్దిలో ఉన్నాం. మన నెక్స్ట్ హెడింగ్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ హిస్టరీ? అసలు చరిత్ర గురించి తెలుసుకోవడానికి మనకు ఎలాంటి ఆధారాలు ఉపయోగపడతాయో చూద్దాం. చరిత్రకు ఆధారాలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ఆర్కియలాజికల్ సోర్సెస్, అంటే తవ్వకాల్లో దొరికిన వస్తువులు, శాసనాలు, నాణేలు. ఇక రెండవది లిటరరీ సోర్సెస్, అంటే పాత గ్రంథాలు, ప్రయాణికులు రాసుకున్న కథలు, ఇలాంటివన్నమాట. ఉదాహరణకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నాణెం, శిల్పం చూడండి. ఇవి పురావస్తు ఆధారాలు. ఈ నాణెం అప్పటి రాజులు, ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తే, ఈ శిల్పమేమో ఆ కాలం నాటి ప్రజల జీవనశైలి గురించి మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ హెడింగ్ ద బిగినింగ్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఇప్పుడు మనం మానవ చరిత్ర యొక్క ప్రారంభ దశల గురించి, అంటే ఆది మానవుల గురించి తెలుసుకుందాం. ఆదిమానవులు గుంపులుగా నివసించేవాళ్లు. వేటాడుతూ పండ్లు, దుంపలు సేకరిస్తూ జీవించేవాళ్లు. వాళ్ల జీవితంలో నిప్పు, రాతి పనిముట్లు అనేవి చాలా పెద్ద మార్పును తీసుకొచ్చాయి. ఇక మన చివరి హెడ్డింగ్ ద ఫస్ట్ అగ్రికల్చరల్ కమ్యూనిటీస్. మానవ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవం, వ్యవసాయం. అసలు మానవులు వ్యవసాయం ఎలా ప్రారంభించారో చూద్దాం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం వాతావరణం వేడెక్కడంతో మానవులు ఒకే చోట స్థిరపడటం మొదలుపెట్టారు. నదుల దగ్గర స్థిరపడి పంటలు పండించడం, పశువులను పెంచడం ప్రారంభించారు. ఈ మార్పు కొన్ని దశల్లో జరిగింది. మంచుయుగం ముగిసింది. మనుషులు ఒకే చోట స్థిరపడ్డారు, పంటలు పండించారు, జంతువులను మచ్చిక చేసుకున్నారు. నెమ్మదిగా గ్రామాలు ఏర్పడ్డాయి. ఇదే మన నాగరికతకు తొలి అడుగు. ఇప్పుడు ఈ చాప్టర్లోని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి త్వరగా చూద్దాం. లర్నింగ్ అబౌట్ ద పాస్ట్. చరిత్రను అధ్యయనం చేసే నిపుణుల గురించి తెలుసుకున్నాం. హౌ టైమ్ ఇస్ మెషర్డ్. కాలాన్ని బీసీఈ, సీఈగా ఎలా కొలుస్తారో చూసాం. సోర్సెస్ ఆఫ్ అవర్ హిస్టరీ. పురావస్తు, సాహిత్య ఆధారాల ద్వారా చరిత్రను ఎలా నిర్మిస్తారో తెలుసుకున్నాం. బిగినింగ్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఆది మానవులు వేటాడుతూ సంచార జీవనం ఎలా గడిపారో చూసాం. ద ఫస్ట్ అగ్రికల్చరల్ కమ్యూనిటీస్. మానవులు వ్యవసాయం నేర్చుకుని స్థిర సమాజాలుగా ఎలా మారారో తెలుసుకున్నాం. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం 5వ చాప్టర్ మరియు ఇంగ్లీష్లో చాప్టర్ 5 ఇండియా దాట్ ఈజ్ భారత్. తెలుగులో భారతదేశం అంటే భారత్. సరే, మన దేశానికి ఇండియా, భారత్ అనే 2 పేర్లు ఎందుకున్నాయి? ఎప్పుడైనా అనిపించిందా? ఊరికే పెట్టలేదు కదా. ఈ పేర్ల వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మన సంస్కృతి, మన గుర్తింపు అన్నీ ముడిపడి ఉన్నాయి. అసలీ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదట ఈ ప్రయాణం మన దగ్గర నుంచే మొదలుపెడదాం. అంటే అసలు మనవాళ్లు, మన పూర్వీకులు ఈ పవిత్ర భూమికి ఏమని పేర్లు పెట్టారో తెలుసుకుందాం. హౌ ఇండియన్స్ నేమ్డ్ ఇండియా. సరే, మన దగ్గర ఉన్న అత్యంత పురాతన గ్రంథమేది? ఋగ్వేదం కదా. ఆ ఋగ్వేదంలోనే మన దేశంలోని వాయువ్య ప్రాంతాన్ని సప్తసింధవ అని పిలిచారు. బహుశా మనకు తెలిసిన మొట్టమొదటి పేర్లలో ఇది కూడా ఒకటి. అసలు సప్తసింధవ అంటే ఏంటి? సింపుల్, 7 నదుల భూమి అని అర్థం. ఈ పేరు రావడానికి కారణం సింధు నది ఇంకా దాని ప్రధాన ఉపనదులు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన నాగరికతకు నదులే జీవనాధారం అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ కదండి. సరే, కాలం గడిచింది. ఋగ్వేద కాలం తర్వాత, అంటే మహాభారతం లాంటి గ్రంథాలొచ్చేసరికి మన ఉపఖండం మొత్తానికి 2 ముఖ్యమైన పేర్లు బాగా వాడుకలోకొచ్చాయి. అందులో ఒకటి భారతవర్ష, అంటే భరత వంశీయుల దేశం అని. ఇక రెండవది జంబూద్వీప, అంటే నేరేడు పండ్ల దీవి అని అర్థం. ఇంకా చెప్పాలంటే విష్ణుపురాణంలో భారత అనే పేరుకి భౌగోళిక సరిహద్దులు కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఏమని? సముద్రానికి ఉత్తరాన, మంచు పర్వతాలకు దక్షిణాన ఉన్న దేశమే భారత. చూడండి ఎంత క్లియర్గా డిఫైన్ చేశారో. ఈ భౌగోళిక అవగాహన కేవలం పురాణాల్లోనే ఉండిపోలేదు. సాక్షాత్తూ చక్రవర్తి అశోకుడు కూడా తన శాసనాలల్లో ఈ మొత్తం విశాలమైన ప్రాంతాన్ని జంబూద్వీప అనే పిలిచాడు. అంటే దీన్ని బట్టి మనకొక విషయం అర్థమవుతోంది. మన పూర్వీకులకు తమ భూభాగంపై ఒక స్పష్టమైన, ఏకీకృతమైన భావన ఉండేదని. సరే, ఇవన్నీ మనవాళ్లు మనకు పెట్టుకున్న పేర్లు. మరి బయటి ప్రపంచం సంగతేంటి? వాళ్లు మనల్ని ఎలా చూశారు, మనకేమని పేరు పెట్టారు? ఇప్పుడు ఆ కథ చూద్దాం. హౌ ఫారినర్స్ నేమ్డ్ ఇండియా.
మనకు ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని మూలాలన్నీ సింధు నది దగ్గరే ఉన్నాయి. సంస్కృతంలో సింధు అనే పదాన్ని పర్షియన్లు సరిగ్గా పలకలేక తమ యాసలో హిందూ అనేవాళ్లు. ఆ తర్వాత వచ్చిన గ్రీకులకు హా శబ్దం పలకడం ఇంకా కష్టం. సో వాళ్లు దాన్ని ఇండోయ్ అని పిలిచారు. బస్ ఆ ఇండోయ్ నుంచే మెల్లగా ఇండియా అనే పదం పుట్టింది. అయితే ఈ ప్రభావం కేవలం పశ్చిమ దేశాలకే పరిమితం కాలేదు. తూర్పున ఉన్న చైనీయులు కూడా సింధు అనే పదం నుంచే మన దేశానికి పేరు తీసుకున్నారు. వాళ్లు మన దేశాన్ని ఇందూ అని పిలిచేవాళ్లు. మనం తరచుగా వినే మరో పేరు హిందుస్థాన్. దీని మూలాలు కూడా పర్షియన్ భాషలోనే ఉన్నాయి. సుమారు 1800 ఏళ్ల క్రితం ఒక పర్షియన్ శాసనంలో ఈ పదం మొదటిసారిగా కనిపించింది. ఆ తర్వాత వచ్చిన మధ్యయుగపు పాలకులు దీన్ని చాలా ఎక్కువగా వాడారు. ఓకే, ఇన్ని పేర్లు, ఇంత పెద్ద చరిత్ర. మరే స్వతంత్ర భారతదేశం ఏ పేరుని ఎంచుకుంది? మన రాజ్యాంగ నిర్మాతలు దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు. రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్లోనే వాళ్ళు ఇండియా, దట్ ఈజ్ భారత్ అని చాలా స్పష్టంగా రాశారు. అంటే మన పురాతన వారసత్వమైన భారత్ను, అలాగే విదేశీయుల ద్వారా వచ్చిన ఇండియాను రెండింటినీ గౌరవిస్తూ మన దేశానికి ఒక సంపూర్ణమైన గుర్తింపునిచ్చారన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ ప్రయాణంలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి త్వరగా గుర్తుచేసుకుందాం. రీక్యాప్. ముందుగా హౌ ఇండియన్స్ నేమ్డ్ ఇండియా. మన పూర్వీకులు నదులు, వాళ్ల జాతుల ఆధారంగా సప్తసింధవ, భారతవర్ష లాంటి పేర్లతో మన భూమిని పిలిచారు. తరువాత హౌ ఫారినర్స్ నేమ్డ్ ఇండియా. బయటి ప్రపంచం సింధు నదిని ఆధారంగా చేసుకుని మనకి హిందూ, ఇండోయ్, తరువాత ఇండియా లాంటి పేర్లు ఇచ్చింది. ఫైనల్గా ద మోడర్న్ నేమ్. మన రాజ్యాంగం ఈ రెండు చారిత్రక ధారలని ఇండియా, దట్ ఈస్ భారత అనే ఒక్క వాక్యంతో అధికారికంగా కలిపేసింది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం 6వ చాప్టర్, ఇంగ్లీష్లో ద బిగినింగ్స్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అంటే తెలుగులో భారత నాగరికత ఆరంభం, దాని గురించి తెలుసుకుందాం. ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా 5 విషయాలు చూద్దాం. అసలు నాగరికత అంటే ఏంటి, మన దేశంలో మొదటి నగరాలు ఎలా పుట్టాయి, వాళ్ల సిటీ ప్లానింగ్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేది, నీటిని, వ్యాపారాన్ని ఎలా చూసుకునేవాళ్లు, చివరిగా అంత గొప్ప నాగరికత ఎలా అంతమైపోయింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. సరే, మొదటగా వాట్ ఈజ్ అ సివిలైజేషన్, అసలు నాగరికత అంటే ఏంటో చూద్దాం. నాగరికత ఈ పదం వినగానే మనకు పెద్ద పెద్ద నగరాలు గుర్తుకొస్తాయి కదా. బేసిక్గా ఒక సమాజం ఎంతో అభివృద్ధి చెందిన ఒక దశని నాగరికత అంటామన్నమాట. అయితే ఏ సమాజాన్ని పడితే ఆ సమాజాన్ని అలా అనలేం, దానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలేంటంటే ఒక పక్కా గవర్నమెంట్ ఉండాలి, సిటీస్ని ప్లాన్ ప్రకారం కట్టాలి, రకరకాల చేతివృత్తులుండాలి, దేశంలోనూ బయట దేశాలతోనూ వ్యాపారం జరగాలి. వీటన్నిటినీ రికార్డ్ చేయడానికి ఒక రైటింగ్ సిస్టమ్ అంటే ఒక లిపి ఉండాలి. ఇక వీటన్నిటితో పాటు వాళ్లకంటూ ఒక కల్చర్, మంచి వ్యవసాయం, ఇవన్నీ ఉంటేనే దాన్ని మనం ఒక నాగరికత అని పిలుస్తాం. మరి మన భారతదేశంలో ఈ లక్షణాలన్నీ ఎప్పుడు కనిపించాయి? అదే మన నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ అర్బనైజేషన్. వేల సంవత్సరాల క్రితం సింధు నది ఇంకా ఇప్పుడు కనిపించకుండా పోయిన సరస్వతీ నది పరివాహక ప్రాంతాలు ఎంత సారవంతంగా ఉండేవో తెలుసా? ఆ నేలవల్లే చిన్న చిన్న గ్రామాలు మెల్లగా పెద్ద పట్టణాలుగా మారాయి. సుమారు 2600 BCE వచ్చేసరికి అవే మన దేశపు మొదటి నగరాలుగా వెలిశాయి. మన ఫస్ట్ అర్బనైజేషన్ ఇక్కడే మొదలైంది. ఈ నాగరికతను అది వెలసిన నదుల పేరు మీద సింధు సరస్వతీ నాగరికత అంటారు. కాని ఆర్కియాలజిస్టులు మొట్టమొదట తవ్వకాలు జరిగింది హరప్పా అనే నగరంలో. అందుకే దీన్ని ఎక్కువగా హరప్పా నాగరికత అని పిలుస్తారు. ఇక ఇక్కడి ప్రజలనేమో హరప్పన్లు అంటాం. సరే, ఈ హరప్పా నగరాల్లో అంత గొప్పతనమేముంది? వాళ్ల ప్లానింగ్ గురించి ఇప్పుడు చూద్దాం. మన 3వ సెక్షన్, అడ్వాన్స్డ్ సిటీ ప్లానింగ్. హరప్పా నగరాలను చూస్తే అప్పటి టెక్నాలజీతో ఎలా కట్టారా అనిపిస్తుంది. అవి అనుకోకుండా పెరిగినవి కావు, పక్కా ప్లానింగ్తో కట్టినవి. రోడ్లన్నీ స్ట్రెయిట్గా ఒక గ్రిడ్ ప్యాటర్న్లో ఉండేవి. నగరాన్ని కూడా 2 భాగాలుగా కట్టారు. ఒకటి ఎత్తైన ప్రదేశంలో, దాన్ని అప్పర్ టౌన్ అంటారు, బహుశా పాలకులుండేవాళ్లేమో. రెండోది కింద ఉండే లోయర్ టౌన్, ఇక్కడ సాధారణ ప్రజలు నివసించేవారు. ఇక మొహెంజోదారోలో బయటపడిన ఈ గ్రేట్ బాత్ అయితే ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇటుకలతో ఎంత పర్ఫెక్ట్గా కట్టారంటే
నీళ్లు అస్సలు లీకవ్వవు. ఇది కేవలం స్నానాలకు మాత్రమే కాకుండా ఏవైనా మతపరమైన కార్యక్రమాల కోసం వాడి ఉంటారని చాలామంది నమ్ముతారు. వాళ్ళ స్కిల్స్ సిటీస్ కట్టడంతోనే ఆగిపోలేదు. నీటిని మేనేజ్ చేయడంలో, వ్యాపారం చేయడంలో కూడా వాళ్ళు మాస్టర్స్. అదే మన నెక్స్ట్ సెక్షన్, మాస్టర్స్ ఆఫ్ వాటర్ అండ్ ట్రేడ్. హరప్పన్లు క్లీన్లీనెస్కి, వాటర్ మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు కట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఇప్పటి మోడర్న్ సిటీస్కి ఏమాత్రం తీసిపోవు. అంతేకాదు, దోలవీర లాంటి ప్రాంతాల్లో వర్షపు నీటిని స్టోర్ చేసుకోవడానికి రాళ్లతో చెక్కిన పెద్ద పెద్ద రిజర్వాయర్లను నిర్మించారు. ఇక వ్యాపారం విషయానికొస్తే హరప్పన్లు గ్రేట్ ట్రేడర్స్. కేవలం రోడ్డు మార్గంలోనే కాదు, సముద్రం మీద కూడా దూర ప్రాంతాలతో వ్యాపారం చేసేవాళ్లు. గుజరాత్లోని లోథాల్లో బయటపడిన ఈ భారీ డాక్యార్డ్ దానికి పక్కా సాక్ష్యం. ఇక్కడ నుంచే సరుకులతో నిండిన ఓడలు బయల్దేలేవి అన్నమాట. మరి ఏమమ్మేవాళ్ళు? కార్నేలియన్ పూసల్లాంటి అందమైన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్లు. తాము పంపిన వస్తువుల మీద గుర్తుకోసం జంతువుల బొమ్మలు, వాళ్ల లిపిత ఉన్న చిన్న చిన్న సీల్స్ని అంటే ముద్రలని వాడేవాళ్లు. ఇది వాళ్ల బ్రాండింగ్ లాంటిది. అంతా బానే ఉంది. మరి ఇంత గొప్ప నాగరికత ఏమైపోయింది? ఎందుకు కనుమరుగైంది? ఇది చరిత్రలోనే ఒక పెద్ద మిస్టరీ. అదే మన ఫైనల్ సెక్షన్, అన్ అన్సాల్వ్డ్ మిస్టరీ. దాదాపు 1900 బీసీ వచ్చేసరికి ఆ పెద్ద పెద్ద నగరాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇక్కడ విచిత్రమేంటంటే ఎక్కడా యుద్ధాలు జరిగిన ఆనవాళ్లే లేవు. మరేమైంది? చాలామంది హిస్టోరియన్స్ వాతావరణంలో వచ్చిన మార్పులే కారణమంటున్నారు. బహుశా వర్షాలు తగ్గిపోయుండొచ్చు, వాళ్ళకి జీవనాధారమైన సరస్వతీ నది ఎండిపోవడంతో ప్రజలు సిటీస్ని వదిలేసి మళ్లీ పల్లెటూర్లకి వెళ్ళిపోయి ఉంటారు. నగరాలు కనుమరుగైనా హరప్పన్ల సంస్కృతి, వాళ్ల టెక్నాలజీ మాత్రం పూర్తిగా పోలేదు. వాళ్ల నైపుణ్యాలు, ఆచారాలు తరువాతి తరాలకు అందాయి. అవి భవిష్యత్ భారత నాగరికతకు ఒక రకంగా పునాది వేశాయి. సరే, ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. వాట్ ఈజ్ ఏ సివిలైజేషన్? ఇది ప్రభుత్వం, నగరాలు, వ్యాపారంతో కూడిన ఒక అభివృద్ధి చెందిన సమాజం. 2. ఇండియాస్ ఫస్ట్ అర్బనైజేషన్. సింధు సరస్వతి నదుల ఒడ్డున వెలసిన హరప్పా నాగరికతే మన దేశపు మొదటి నగరాలను నిర్మించింది. 3. అడ్వాన్స్డ్ సిటీ ప్లానింగ్. హరప్పా నగరాలు పక్కా ప్లానింగ్తో, గ్రిడ్ లాంటి వీధులు, గ్రేట్ బాత్ వంటి గొప్ప నిర్మాణాలతో ఉండేవి. 4. మాస్టర్స్ ఆఫ్ వాటర్ అండ్ ట్రేడ్. వీళ్ళు అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థలు నిర్మించి డాక్యార్డ్లు, సీల్స్ వాడుతూ పెద్ద ఎత్తున వ్యాపారం చేశారు. 5. అన్ అన్సాల్వ్డ్ మిస్టరీ. ఈ నాగరికత యుద్ధాల వల్ల కాకుండా వాతావరణ మార్పుల వల్ల అంతరించి మనకు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఇచ్చింది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది 7వ చాప్టర్. ఇంగ్లీష్లో చాప్టర్ 7, ఇండియాస్ కల్చరల్ రూట్స్, అంటే తెలుగులో 7వ అధ్యాయం, భారతదేశ సాంస్కృతిక మూలాలు. ఈ మూలాల గురించి మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిని ఒక్కసారి ఒక పెద్ద పురాతన మర్రిచెట్టులా ఊహించుకోండి. దానికి ఎన్నో వేర్లుంటాయి, అలాగే లెక్కలేనన్ని కొమ్మలు కూడా ఉంటాయి. ఈ వేర్లన్నీ వేర్వేరుగా కనిపించినా అవన్నీ కలిసి ఒకే ఒక్క మహావృక్షానికి ప్రాణం పోస్తున్నాయన్నమాట. మన సంస్కృతిలో ఉన్న వైవిధ్యానికి, ఏకత్వానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, మన సాంస్కృతిక ప్రయాణంలో మనం మొట్టమొదటగా చూడాల్సింది ద వేదాస్ అండ్ వేదిక్ కల్చర్. ఇది మన ఆలోచనా విధానానికి అత్యంత ప్రాచీనమైన, అంటే ప్రాథమికమైన మూలమని చెప్పొచ్చు. అసలు ఈ వేద అనే పదానికి అర్థమేంటి? ఇది సంస్కృతంలో విద్ అనే మాట నుండి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం లేదా జ్ఞానం. సో వేదాలు అంటే అక్షరాల జ్ఞానాన్నందించే గ్రంథాలు. ఈ జ్ఞానం మొత్తం 4 ప్రధాన భాగాలుగా ఉంది. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వీటిలో ఉన్న వేల కొద్ది శ్లోకాలను వేల సంవత్సరాలుగా పుస్తకాల్లో రాయకుండా కేవలం గురువుల నుండి శిష్యులకు మౌఖికంగానే అందిస్తూ వచ్చారు. వేదాల్లోనే ఒక అత్యంత ముఖ్యమైన భావన ఇది. ఉన్నది ఒకటే, కాని ఋషులు దానికి అనేక పేర్లు ఇస్తారు. దీని లోతైన అర్థమేంటంటే మనం ఎంతోమంది దేవతలను పూజించినా వాళ్లందరూ ఆ ఒకే ఒక పరమ సత్యం యొక్క వేర్వేరు రూపాలేనని.
ఇప్పుడు వేద సంప్రదాయం ఒక ప్రధాన మూలమైతే సమయం గడిచే కొద్దీ దానికి భిన్నమైన కొత్త ఆలోచనా విధానాలు కూడా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది బుద్ధిజం. దాదాపు 2500 ఏళ్ల క్రితం సిద్ధార్థ గౌతముడు అనే ఒక రాజకుమారుడుండేవాడు. ఆయన తన రాజభోగాలన్నింటినీ వదిలేసి ఈ లోకంలో మనుష్యులు ఎందుకు బాధపడతారు, ఆ దుఃఖానికి కారణమేంటి అని తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఆ అన్వేషణే ఆయన్ను బుద్ధుడుగా మార్చింది. తన ప్రయాణంలో బుద్ధుడు ఒక గొప్ప సత్యాన్ని కనుగొన్నాడు. మన బాధలన్నింటికీ మూల కారణం మన అజ్ఞానం, అంటే అవధ్య, ఇంకా వస్తువుల మీద బంధాల మీద మనం పెంచుకునే అనుబంధమే అని గ్రహించాడు. వీటిని ఎలా దాటాలి అనే మార్గాన్ని ఆయన మనకు బోధించాడు. బుద్ధుడి బోధనల్లో అహింసకు చాలా ప్రాధాన్యత ఉంది. అహింస అంటే కేవలం ఒకర్ని కొట్టకపోవడం మాత్రమే కాదు, ఏ ప్రాణిని మనసుతోగాని మాటతోగాని నొప్పించకపోవడం. దాదాపుగా బౌద్ధమతమొచ్చిన అదే సమయంలో మన దేశంలో మరో శక్తివంతమైన తాత్వికధారం మొదలైంది. అదే జైనిజం. వర్ధమానుడు అనే మరో రాజకుమారుడు కూడా అచ్చం బుద్ధుడిలాగే సత్యాన్ని వెతుక్కుంటూ అన్నీ వదిలేశాడు. ఆయన కఠోరమైన తపస్సు చేసి అత్యున్నత జ్ఞానాన్ని సాధించాడు. ఆయనే మనందరికీ తెలిసిన మహావీరుడుగా ప్రసిద్ధి చెందాడు. జైనమతంలో ముఖ్యంగా 3 ప్రధాన సూత్రాలున్నాయి. మొదటిది అహింస, అంటే ఏ ప్రాణికి హాని తలపెట్టకపోవడం. రెండోది అనేకాంతవాదం, అంటే సత్యానికి ఒకటే కోణం ఉండదు, అనేక కోణాలు ఉంటాయని అర్థం చేసుకోవడం. ఇక మూడోది అపరిగ్రహం, అంటే భౌతిక వస్తువుల మీద వ్యామోహం లేకుండా జీవించటం. సరే, ఇప్పటిదాకా మనం గ్రంథాల రూపంలో ఉన్న సాంస్కృతిక మూలాల గురించి మాట్లాడుకున్నాం. కాని మన సంస్కృతిలో అంతే బలంగా మౌఖిక సంప్రదాయాల రూపంలో ఉన్న వేర్లు కూడా ఉన్నాయి. అవే ఫోక్ అండ్ ట్రైబల్ రూట్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో గిరిజన జనాభా సుమారు 104 మిలియన్లు, అంటే దాదాపు 10 కోట్ల మందికి పైనే. ఈ సంఖ్య మన దేశ సాంస్కృతిక వైవిధ్యంలో వారి పాత్ర ఎంత కీలకమో మనకు స్పష్టంగా చెబుతోంది. వేల సంవత్సరాలుగా ఈ గిరిజన సంప్రదాయాలకి హిందూ మతం లాంటి ఇతర ప్రధాన ఆలోచనా విధానాలకి మధ్య నిరంతరం ఒక ఆదానప్రదానం జరుగుతూనే ఉంది. దీనివల్ల మన సంస్కృతి మరింత సుసంపన్నమయ్యింది. జానపద, గిరిజన మరియు హిందూ విశ్వాసాలు వీటన్నింటినీ కలిపే ఒక ముఖ్యమైన అంశముంది. అదే ప్రకృతిని పవిత్రంగా చూడటం. పర్వతాలు, నదులు, చెట్లు, వీటన్నింటిలో దైవత్వాన్ని చూడటం మన సంస్కృతిలోని ఒక అంతర్లీన సూత్రమన్నమాట. సరే, ఇప్పటివరకు మనం చర్చించుకున్న మన సాంస్కృతిక వృక్షం యొక్క ప్రధాన మూలాలను ఒకసారి సింహావలోకనం చేద్దాం, అంటే ఒక చిన్న రీక్యాప్. ముందుగా ద వేదాస్ అండ్ వేదిక్ కల్చర్. ఇది మన అత్యంత ప్రాచీన గ్రంథాలైన వేదాల నుండి వచ్చిన ఆలోచనా విధానం. ఆ తర్వాత బుద్ధిజం, గౌతమ బుద్ధుడు దుఃఖ నివారణకు చూపిన కొత్త మార్గం. అలాగే జైనిజం, అహింస, అనేకాంతవాదం వంటి సూత్రాలతో వచ్చిన మరో ముఖ్యమైన తాత్వికత. చివరగా ఫోక్ అండ్ ట్రైబల్ రూట్స్. ఇవి గ్రంథాలలో కాకుండా తరతరాలుగా వస్తున్న మౌఖిక సంప్రదాయాలలో దాగి ఉన్న మన సాంస్కృతిక మూలాలు. ఒకవేళ సంస్కృతిని మనం ఒక చెట్టుతో పోలిస్తే ఆ చెట్టుకు ఈరోజు కూడా కొత్త వేర్లు పుడుతూనే ఉన్నాయా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. పరిచయ సంగీతం. ఒక్క క్షణం ఈ గోడనే గమనించండి. చూశారు కదా ఎన్ని రకాల నమూనాలు, అయినా అన్నీ కలిసి ఒకే గోడగా ఎంత బలంగా ఉందో. మన దేశం కూడా అచ్చమిలాగే ఎన్నో విభిన్నమైన అంశాలతో నిండి ఉంది. మరి ఇవన్నీ కలిసి ఒకే దేశంగా ఎలా నిలబడగలిగింది? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే విషయం గురించి, అంటే అనేకంలో ఏకమనే ఆ అద్భుతమైన సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భావనే మన ఈరోజు అధ్యాయానికి పునాది. ఇప్పుడు మనం 8వ చాప్టర్ మరియు ఇంగ్లీష్లో చాప్టర్ 8 యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆర్ మెనీ ఇన్ ద వన్, తెలుగులో భిన్నత్వంలో ఏకత్వం లేదా అనేకంలో ఏకం. సరే, మొదటి విషయం ఎ రిచ్ డైవర్సిటీ. మన భారతదేశంలో అడుగుపెట్టితే చాలు, ఎవరికైనా సరే ఇక్కడి వైవిధ్యం వెంటనే ఆకట్టుకుంటుంది. అంటే చూడండి, కనుచూపు మేరలో మారిపోయే ప్రకృతి దృశ్యాలు, నోరు ఊరించే వంటకాలు, కట్టుకునే బట్టలు, మాట్లాడే భాషలు, ఇవన్నీ మన దేశానికి వచ్చేవాళ్లని మొదటగా ఆశ్చర్యపరిచే అంశాలు. ఉదాహరణకి భాషల గురించే మాట్లాడుకుందాం. ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
చేసిన ఒక సర్వే ప్రకారం మన దేశంలో ఏకంగా 325 వేర్వేరు భాషలు వాడుకలో ఉన్నాయట. అంతేకాదండోయ్, అదే సర్వే దేశవ్యాప్తంగా దాదాపు 4635 ప్రత్యేకమైన కమ్యూనిటీలను అంటే వర్గాలను గుర్తించింది. ఈ సంఖ్యే మన సామాజిక వైవిధ్యం ఎంత పెద్దదో చెప్పకనే చెబుతోంది. తర్వాతి అంశం ఫుడ్ ఫర్ ఆల్. మరి ఇన్ని వర్గాలు ఉన్నప్పుడు ఆహారం సంగతేంటి? వేల రకాల వంటకాలు మన దేశంలో ఉన్నాయి. కాని వాటన్నింటినీ కలిపే ఒక చిన్న రహస్యముంది. అదేంటంటే, ఇంత వైవిధ్యమున్నా దేశం నలుమూలలా మన వంటకాలకు ఒకే రకమైన ఆధారం కనిపిస్తుంది. ఉదాహరణకి బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, అలాగే పసుపులాంటి సాధారణ మసాలాలు. ఇవే మనందర్నీ కలిపే ఒకే ఒక సూత్రం. ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. ఈ కొద్దిపాటి పదార్థాలనే ఉపయోగించి వాటిని లెక్కలేనన్ని విధాలుగా కలిపి వేల రకాల ప్రాంతీయ వంటకాలను సృష్టిస్తారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇంతకంటే రుచికరమైన ఉదాహరణేముంటుంది? ఇప్పుడు టెక్స్టైల్స్ అండ్ క్లోతింగ్. ఆహారంలాగే మన వస్త్రధారణలో కూడా ఇదే సూత్రం కనిపిస్తుంది. దీనికి చీర కన్నా గొప్ప ఉదాహరణ బహుశా మరొకటి ఉండదేమో. చీర అంటే కుట్టులు లేని ఒకే వస్త్రం. దీనికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఈ రోజుకీ దాన్ని కట్టుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు కనిపెడుతూనే ఉన్నారు. అంటే ఇది ఒక ప్రాచీన వస్త్రమే అయినా ఆధునిక జీవితానికి అనుగుణంగా నిరంతరం కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఒక్కసారి ఆలోచించండి. బెనారసీ పట్టు నుండి మామూలు కాటన్ వరకు వందలాది రకాల వస్త్రాలు, నేత శైలులు మరియు ప్రాంతీయ కట్టుబాటులతో ఒకే వస్త్రమైన చీరలో ఎంతటి వైవిధ్యం దాగియుందో కదా. ఇక పండుగల విషయానికి వద్దాం. ఫెస్టివల్స్ గెలోర్. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. మన దేశంలో చాలా పండుగలను దేశవ్యాప్తంగా దాదాపు ఒకే సమయంలో జరుపుకుంటారు. కాని వాటి పేర్లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. మకర సంక్రాంతిని ఉదాహరణగా తీసుకుందాం. ఇది పంటల పండుగ. జనవరి 14వ తేదీన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పొంగల్, ఉత్తరాయణ్, లోహ్రీ, పెద్ద పండుగ ఇలా అనేక పేర్లతో రకరకాల ఆచారాలతో జరుపుకుంటారు. చూసారా, పండుగ ఒక్కటే, కాని సంబరాలు అనేకం. ఇక చివరగా ఎన్ ఎపిక్ స్ప్రెడ్. మన సాహిత్యం కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ముఖ్యంగా మన 2 గొప్ప ఇతిహాసాలు దీనికి నిరువుటద్దంలా నిలుస్తాయి. రామాయణం మరియు మహాభారతం. ఈ పేర్లు మనందరికీ సుపరిచితమే. ఇవి ప్రాచీన సంస్కృతంలో రాయబడిన గొప్ప కావ్యాలు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాడిన వీరుల సాహసగాథలే ఈ కథలు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ 2 ఇతిహాసాల మూలకథలు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చేరాయి. అక్కడ వాటిని లెక్కలేనన్ని జానపద, గిరిజన రూపాల్లోకి అనువదించారు, మార్పులు చేశారు, తిరిగి చెప్పారు. అంటే కథ ఒక్కటే, కాని దాన్ని వినిపించే గొంతులు మాత్రం అనేకం. సరే, ఆహారం నుండి ఇతిహాసాల వరకు మనం చాలా విషయాలు చూశాం. ఇప్పుడు ఈ భిన్నత్వంలో ఏకత్వమనే భావనను ఒక్కసారి క్లుప్తంగా గుర్తుచేసుకుందాం. అ రిచ్ డైవర్సిటీ అంటే భారతదేశంలో భాషలు మరియు వర్గాల పరంగా అపారమైన వైవిధ్యముంది. ఫుడ్ ఫర్ ఆల్ అంటే ఒకే రకమైన ధాన్యాలు మరియు మసాలాలు వేల రకాల వంటకాలకు ఆధారంగా నిలుస్తాయి. టెక్స్టైల్స్ అండ్ క్లోదింగ్ అంటే చీర వంటి ఒకే వస్త్రం వందలాది శైలులు మరియు వైవిధ్యాలను ప్రదర్శిస్తుంది. ఫెస్టివల్స్ గలోర్ అంటే మకర సంక్రాంతి వంటి ఒకే పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. అండ్ ఎపిక్ స్ప్రెడ్ అంటే రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో చెప్పబడ్డాయి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. నమస్కారం. ఇప్పుడు మనం 9వ చాప్టర్ చూద్దాం. ఇంగ్లీష్లో చాప్టర్ 9 ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ, తెలుగులో కుటుంబం మరియు సమాజం. సో అసలు సమాజం అంటే ఏంటి, దానికి కుటుంబం ఎంత ముఖ్యం, ఈ విషయాల గురించే మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఏ సమాజానికైనా కుటుంబమే కదా పునాది. సరే, మొదటిగా ఫ్యామిలీ. మనందరికీ తెలుసు, ఏ సమాజంలో అయినా కుటుంబం అనేది మొదటి బడిలాంటిది. ఇది మనం కేవలం కలిసి ఉండే చోటు మాత్రమే కాదు, మన గుర్తింపు, మన సంస్కృతి, మన మూలాలు అన్నీ ఇక్కడ్నుంచే మొదలవుతాయి కదండి. భారతీయ సమాజంలో చూసుకుంటే మనకి ముఖ్యంగా 2 రకాల కుటుంబాలు కనిపిస్తాయి. ఒకటి జాయింట్ ఫ్యామిలీ, అంటే మనందరికీ తెలిసిన ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఇందులో తాతయ్య, నానమ్మ, అమ్మానాన్న, పిల్లలు, చిన్నాన్నలు, పెద్దన్నలు ఇలా చాలా తరాలు కలిసిమెలిసి ఉంటారు. ఇక రెండోది
న్యూక్లియర్ ఫ్యామిలీ. దీన్నే మనం చిన్న కుటుంబం అంటాం. అంటే కేవలం భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటారన్నమాట. కుటుంబ బంధాలు మనకి ఎంత ముఖ్యమో మన భాషలోనే తెలిసిపోతుంది. చూడండి, ఇంగ్లీష్లో అయితే అందర్నీ అంకుల్ అనో ఆంటీ అనో పిలిచేస్తాం. కాని మన భాషల్లో ప్రతి బంధానికి ఒక ప్రత్యేకమైన పేరుంటుంది. బువా, తావు, చాచా, మౌసి ఇలా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే చాలా భారతీయ భాషల్లో కజిన్ అనే పదమే లేదు. వాళ్ళందర్నీ మనం మన స్వంత అన్నదమ్ములు, అక్కాచెల్లెలుగా చూస్తాం. ఇది మన బంధాల బలాన్ని చూపిస్తోంది. ఇక్కడొక అద్భుతమైన కొటేషనుంది. తిరువళ్ళువారు చెప్పింది, లవ్ అండ్ ధర్మ ఆర్ ద ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. ఎంత బాగా చెప్పారో కదా. అంటే కుటుంబ జీవితమనేది ఒక చెట్టులాంటిది అయితే దానికి ప్రేమ ఒక పువ్వులాంటిది, ధర్మం అంటే మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఒక పండులాంటిదన్నమాట. ఈ రెండూ ఉంటేనే ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. సరే, మరి కుటుంబంలో ఎవరి పాత్ర ఏంటి, ఎవరి బాధ్యతలేంటి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కుటుంబంలో బంధాలు బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రను, బాధ్యతను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 3 విలువలు దీనికి పునాదిలాంటివి. అవేంటంటే 1 దానం అంటే ఇవ్వడం, 2 సేవ అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం, 3 త్యాగం అంటే మనవాళ్ల కోసం కొన్నిసార్లు మన సంతోషాన్ని కూడా పక్కనబెట్టడం. ఈ విలువలు ఇంకా బాగా అర్థం కావాలంటే కేరళకి చెందిన శాలిని కథ గురించి తెలుసుకోవాలి. ఒకసారి పండగకి వాళ్ళమ్మానాన్న కొంచెం ఆర్థికంగా వెనకబడిన వాళ్ల చిన్నాన కుటుంబానికి కూడా కొత్త బట్టలు కొనిచ్చారు. దానివల్ల శాలినికి తను కోరుకున్న పట్టుగౌను దొరకలేదు. కాస్త బాధపడినా ఆ రోజు తను పంచుకోవడం, త్యాగం చేయడమనే గొప్ప పాఠాలు నేర్చుకుంది. కుటుంబంలో బాధ్యతలెలా పంచుకోవాలో చెప్పడానికి మేఘాలయలోని టెన్జింగ్ ఫ్యామిలీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళింట్లో అమ్మ బయట పనికి వెళితే నాన్నగారు ఇంటి పనుల్లో సాయం చేస్తారు. అంతేకాదు వాళ్ళమ్మమ్మ పిల్లలకి మంచి మంచి కథలు చెప్తే తాతయ్యేమో వాళ్ల చదువులో హెల్ప్ చేస్తూ ఊర్లో సామాజిక సేవ కూడా చేస్తారట. చూశారా, అందరూ కలిసి పనిచేస్తే కుటుంబం ఎంత ఆదర్శంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం కుటుంబం గురించి చూసాం. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ కలిస్తే ఏర్పడే పెద్ద సమూహం అంటే సమాజం, కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. సో కమ్యూనిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొన్ని కుటుంబాల సమూహం. వీళ్లందరూ పండగలప్పుడు, కష్టసుఖాల్లో, ఊరికి సంబంధించిన పనుల్లో ఇలా అన్నింటిలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ ఐకమత్యం మనకి బలంగా కనిపిస్తుంది. దీనికి మధ్యప్రదేశ్లోని భిల్ కమ్యూనిటీ ఒక సూపర్ ఎగ్జాంపుల్ అండి. వాళ్ల ఊరికి నీటి కరువు వచ్చినప్పుడు హల్మా అనే వాళ్ల పాత సంప్రదాయాన్ని బయటకు తీశారు. అంటే ఏంటంటే ఎలాంటి జీతం తీసుకోకుండా ఊళ్ళో వాళ్లందరూ ఒకచోట చేరి వాళ్లకోసం వాళ్లే కందకాలు తవ్వుకుని వర్షపు నీటిని నిల్వ చేసుకున్నారు. వాళ్ల ఐక్యతే వాళ్లని గెలిపించింది. ఇలాంటి సేవ, స్ఫూర్తి కేవలం పల్లెల్లోనే ఉంటుందా? అస్సలు లేదు, నగరాల్లో కూడా ఉంటుంది. అహ్మదాబాద్లో కమల్ పర్మార్ అనే ఆయన తన జాబ్ అయిపోయాక రోజూ వీధిలో ఉండే పేదపిల్లల కోసం ఒక స్కూల్ నడుపుతున్నారు, ఎలాంటి ఫీజు లేకుండా. చూశారా, సమాజానికి సేవ చేయాలనే మనసుంటే చాలు ఒక్క మనిషి కూడా ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో. సరే, ఇప్పటిదాకా మనం ఈ చాప్టర్లో నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. రీక్యాప్. ఫ్యామిలీ, కుటుంబమనేది సమాజానికి ఒక పునాదిలాంటిది. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి, చిన్న కుటుంబాలు అనేవి ఉంటాయి. రీక్యాప్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కుటుంబ సభ్యుల మధ్య దానం, సేవ, త్యాగం లాంటి విలువలుంటేనే ఆ బంధాలు బలంగా ఉంటాయి. రీక్యాప్. కమ్యూనిటీ, సమాజమంటే ఒకరికొకరు సహాయం చేసుకునే వ్యక్తుల సమూహం. ఇది మనకు పల్లెల్లో, పట్టణాల్లో రెండింటిలోనూ కనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం మనల్ని ఎలా తీర్చిదిద్దుతాయి? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాటి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం 10వ చాప్టర్ చూద్దాం. ఇంగ్లీష్లో చాప్టర్ 10 గ్రాస్ రూట్స్ డెమోక్రసీ పార్ట్ 1 గవర్నెన్స్. దీన్నే తెలుగులో అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం భాగం 1 పాలన అని అంటాం. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా అసలు మనకి ఈ రూల్స్, ఈ నియమాలు ఎందుకవసరం అంటారా? ఒకసారి ఆలోచించండి. ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, లేదా బయట రోడ్ల మీద ఎక్కడైనా సరే కొన్ని రూల్స్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?
అంతా గందరగోళం కదా. అందుకే ఒక సమాజం సజావుగా నడవాలంటే ఈ నియమాలు అనేవి చాలా అవసరం. ఇక్కడ ఈ 2 చిత్రాలు చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల అంతా ఎంత ఆర్డర్లో, ఎంత పద్ధతిగా ఉందో, మరోవైపు చూడండి రూల్స్ లేకపోతే ఎంత గందరగోళంగా ఉందో. అంటే మన జీవితం సాఫీగా సాగడానికి ఈ నియమాలు ఎంతగా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణేముంటుంది? సరే, ఇప్పుడు గవర్నెన్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మన సమాజం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకి తగ్గట్టుగా రూల్స్ తయారు చేయడం, ఇంకా ఆ రూల్స్ని అందరూ పాటించేలా చూడటం. ఈ మొత్తం ప్రాసెస్నే మనం గవర్నెన్స్ అంటే పాలన అని పిలుస్తాం. మరి ఈ పనిచేసే సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఈ రూల్స్ని తయారుచేసి వాటిని అమలు చేసే వ్యవస్థ, దాన్నే గవర్నమెంట్ లేదా ప్రభుత్వం అంటాం. ద 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం అన్నాం కదా. మరి ఈ ప్రభుత్వానికి సాధారణంగా 3 ముఖ్యమైన భాగాలు లేదా అంగాలు ఉంటాయన్నమాట. ఈ 3 ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ దేశాన్ని నడిపిస్తాయి. మరి ఆ 3 ఏంటి చూద్దాం. మొదటిది లెజిస్లేచర్ అంటే శాసన వ్యవస్థ. దీని పనేంటంటే చట్టాలు తయారు చేయడం. ఇక రెండవది ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ. ఇది తయారు చేసిన చట్టాలను అమలు చేస్తుంది, మన పోలీస్ వ్యవస్థ లాంటివి అన్నమాట. ఇక మూడవది జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. దీని పని ఆ చట్టాలు సరిగా ఉన్నాయో లేదో చూడటం, ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే విచారణ జరిపి శిక్షలు వీయడం. ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. సైబర్ క్రైమ్ మీద లెజిస్లేచర్ ఒక కొత్త చట్టం చేసింది అనుకుందాం. ఎగ్జిక్యూటివ్ అంటే పోలీసులు ఆ నేరస్తులను పట్టుకుంటారు. ఫైనల్గా జ్యుడిషియరీ వారికి శిక్ష విధిస్తుంది. చూసారా ఎలా కలిసి పనిచేస్తున్నాయి? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ 3 విభాగాలు వేటికవే స్వతంత్రంగా పనిచేస్తాయి. దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. దీనివల్ల లాభమేంటంటే ఏ ఒక్క విభాగం కూడా ఎక్కువ పవర్ఫుల్ అయిపోకుండా, తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఒకదానికొకటి చెక్ చేసుకుంటూ ఉంటాయి. దీనివల్ల మొత్తం సిస్టమ్ బ్యాలెన్స్డ్గా పనిచేస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ద 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. మన భారతదేశం ఎంత పెద్ద దేశమో మనందరికీ తెలుసు. మరి ఇంత పెద్ద దేశాన్ని ఒకే ఒక్క చోటు నుంచి పరిపాలించడం సాధ్యమేనా? చాలా కష్టం కదా. అందుకే పరిపాలన సులభంగా ఉండటానికి మన ప్రభుత్వాన్ని వేర్వేరు లెవెల్స్లో అంటే స్థాయిలలో విభజించారు. మన దేశంలో ప్రభుత్వం మెయిన్గా 3 లెవెల్స్లో పనిచేస్తుంది. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయాలు చూసుకుంటుంది. రెండవది స్టేట్ గవర్నమెంట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలం ఆ రాష్ట్రం పరిధిలోని విషయాలు చూస్తుంది. ఇక మూడవది లోకల్ గవర్నమెంట్ అంటే స్థానిక ప్రభుత్వం. ఇది మన ఊర్లలో, పట్టణాలలో ఉండేది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఊరిలో వరద వచ్చిందనుకోండి, వెంటనే స్పందించేది లోకల్ గవర్నమెంట్. అదే వరద చాలా ఊర్లకు పాకితే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది. సమస్య ఇంకా పెద్దదైతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది. డెమోక్రసీ. సరే, ఇప్పటిదాకా మనం గవర్నమెంట్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మొత్తం సిస్టమ్కి బేస్ ఏంటి, పునాది ఏంటి? అదే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ఇప్పుడు దాని గురించి చూద్దాం. డెమోక్రసీ అనే మాట మనకి గ్రీకు భాష నుంచి వచ్చింది. అక్కడ డెమోస్ అంటే ప్రజలు, క్రెటోస్ అంటే పాలన. సో రెండూ కలిపితే డెమోక్రసీ అంటే సింపుల్గా ప్రజల పాలన అన్నమాట. ఇందులో మనకి ముఖ్యంగా 2 రకాలు కనిపిస్తాయి. మొదటిది డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రతి విషయంలోనూ ప్రజలే నేరుగా ఓటు వేసి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే మన క్లాస్లో పిక్నిక్కి ఎక్కడికి వెళ్లాలో అందరూ కలిసి ఓటు వేసి డిసైడ్ చేసుకోవడం లాంటిది. కాని మన దేశం లాంటి పెద్ద జనాభా ఉన్న చోట ఇది సాధ్యం కాదు కదా. అందుకే రెండవ రకం ఉంది, అదే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇక్కడ ప్రజలేం చేస్తారంటే తమ తరపున నిర్ణయాలు తీసుకోవడానికి కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. అంటే క్లాస్కి ఒక లీడర్ని ఎన్నుకున్నట్టన్నమాట. మన భారతదేశం ఈ రెండో పద్ధతినే ఫాలో అవుతుంది. నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మనదే. మనం ఓట్లు వేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకుంటాం కదా. వారే మన ప్రతినిధులుగా పార్లమెంట్కి, అసెంబ్లీలకు వెళ్లి మనకోసం నిర్ణయాలు తీసుకుంటారు. మన ప్రజాస్వామ్యం స్కేల్ ఎంత పెద్దదో తెలుసా? 2024 లెక్కల ప్రకారం మన దేశంలో రిజిస్టర్ అయిన ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా? దాదాపు 97 కోట్లు. ఇది నిజంగా వావ్, ఒక అద్భుతమైన సంఖ్య.
సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఫస్ట్, ద నీడ్ ఫర్ గవర్నెన్స్. ఒక సమాజం పద్ధతిగా, శాంతిగా నడవాలంటే పాలన, రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సెకండ్, ద 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి 3 భాగాలున్నాయి. అవే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ. థర్డ్, ద 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. మన దేశంలో పరిపాలన 3 స్థాయిల్లో జరుగుతుంది: సెంట్రల్, స్టేట్ మరియు లోకల్. ఫైనల్గా, ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా తమను తాము పాలించుకునే ఒక గొప్ప వ్యవస్థ. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 11 గురించి చూద్దాం. ఇంగ్లీష్లో గ్రాస్ రూట్స్ డెమోక్రసీ పార్ట్ 2. తెలుగులో దీని అర్థం క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం 2వ భాగం. ఈ రోజు మనం చూడబోయే అంశాలు పంచాయతీరాజ్ సిస్టమ్, గ్రామ పంచాయతీ, స్ఫూర్తినిచ్చే నాయకులు, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీలు, ఇంకా బ్లాక్ మరియు జిల్లా స్థాయిల గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా ఈ మొత్తం వ్యవస్థకు పునాదిలాంటి పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ద పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే పాలనను ప్రజల దగ్గరకు తీసుకువచ్చే ఒక స్వపరిపాలన వ్యవస్థ అన్నమాట. దీనివల్ల స్థానిక అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాల్లో ప్రజలే నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రధానంగా 3 అంచెల్లో పనిచేస్తుంది. దీన్నే మనం 3 టియర్ సిస్టమ్ అంటాం. మొదటిది గ్రామస్థాయి, తరువాత బ్లాక్ స్థాయి, ఆపైన జిల్లా స్థాయి. ఈ 3 ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి. ఇప్పుడు ఆ 3 అంచెల వ్యవస్థలో అత్యంత కీలకమైనది అంటే పునాదిలాంటి గ్రామ పంచాయతీ గురించి చూద్దాం. గ్రామ పంచాయత్, దీని సభ్యులను గ్రామసభ ఎన్నుకుంటుంది. ఇంతకీ గ్రామసభ అంటే ఎవరు? గ్రామంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామసభలో సభ్యులే. ఇక దీనికి ఎన్నికైన అధిపతిని సర్పంచ్ లేదా ప్రధాన్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన నిజమైన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ల స్ఫూర్తిదాయకమైన కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఒక సరైన నాయకుడు తలుచుకుంటే గ్రామం రూపురేఖలే మారిపోతాయి. దానికి మహారాష్ట్రలోని హివరే బజార్ గ్రామమే ఒక చక్కటి ఉదాహరణ. సమర్థవంతమైన నాయకత్వం, నీటి సంరక్షణతో ఈ గ్రామం అద్భుతంగా అభివృద్ధి చెందింది. మహారాష్ట్రకు చెందిన ట్రాన్స్జెండర్ సర్పంచ్ జ్ఞానేశ్వర్ కాంబ్లే. వారి నినాదమేంటంటే గ్రామానికి చేసే సేవే ప్రజలకు చేసే సేవ అని. ఎన్నో అడ్డంకులను దాటి నాయకత్వానికి వీరొక కొత్త నిర్వచనమిచ్చారు. అలాగే మధ్యప్రదేశ్లోని ఖండ్వి గ్రామానికి మొదటి మహిళా సర్పంచ్ వందనా బహదూర్ మైదా. ఈమె మహిళలను పాలనలో భాగస్వాములను చేయడమే కాదు, విద్య, పారిశుధ్యం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక పోపట్రావు పవార్. ఒకప్పుడు కరువుతో అల్లాడిన హివరే బజార్ గ్రామాన్ని వర్షపు నీటి సంరక్షణ, వాటర్షెడ్ పనులు, ఇంకా లక్షలాది మొక్కలు నాటడం ద్వారా ఒక పచ్చని, సంపన్న గ్రామంగా మార్చేశారు. ఇప్పుడు మనం ఒక చాలా ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. స్థానిక పాలనలో పిల్లలకు కూడా గొంతుకనిచ్చే ప్రయత్నమిది. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ ఇనిషియేటివ్. దీని కింద బాలసభలు, బాల పంచాయతీలు ఏర్పాటు చేసి పిల్లలు తమ ఆలోచనలు, సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదికను కల్పిస్తారు. ఎందుకంటే రేపటి పౌరులు వాళ్లే కదా. ఈ కార్యక్రమం వల్ల మహారాష్ట్ర, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలను ఆపడం, పిల్లలను తిరిగి బడికి పంపడం వంటి ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటిదాకా మనం గ్రామస్థాయి గురించి చూశాం కదా. ఇప్పుడు ఆ పై స్థాయిలైన బ్లాక్, జిల్లా స్థాయి సంస్థల గురించి క్లుప్తంగా చూద్దాం. పంచాయత్ సమితి. ఇది బ్లాక్ స్థాయిలో పనిచేస్తుంది. ఇది గ్రామ పంచాయతీకి, జిల్లా పరిషత్కు మధ్య ఒక కీలకమైన వారధిలా పనిచేస్తుందన్నమాట. జిల్లా పరిషత్. ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది. అన్ని బ్లాక్ సమితుల నుంచి వచ్చిన అభివృద్ధి ప్రణాళికలను సమన్వయం చేసి జిల్లా మొత్తానికి అవసరమైన పెద్ద ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో సహాయపడుతుంది. సరే, ఇప్పటివరకు మనం చర్చించుకున్న ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక్కసారి చకచక గుర్తు చేసుకుందాం. పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే స్థానిక స్వపరిపాలన కోసం ఏర్పాటు చేసిన 3 అంచెల వ్యవస్థ. గ్రామ పంచాయత్
ఇది గ్రామస్థాయిలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యానికి పునాది. ఎగ్జెంప్లరీ సర్పంచ్ అంటే తమ పట్టుదలతో గ్రామాలను అభివృద్ధి చేసిన స్ఫూర్తిదాయకమైన నాయకులు. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్ ఇనిషియేటివ్ ఇది గ్రామ పాలనలో పిల్లలను భాగస్వాములను చేసే ఒక మంచి కార్యక్రమం. పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషద్ ఇవి గ్రామస్థాయిని జిల్లా స్థాయికి అనుసంధానించే బ్లాక్ జిల్లా స్థాయి సంస్థలు. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం 12వ చాప్టర్ మరియు ఇంగ్లీష్లో చాప్టర్ 12 గ్రాస్ రూట్స్ డెమోక్రసీ పార్ట్ 3 లోకల్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్, తెలుగులో మూలస్థాయి ప్రజాస్వామ్యం పార్ట్ 3 పట్టణ ప్రాంతాలలో స్థానిక ప్రభుత్వం. మనం పట్టణ ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనం మన దేశంలోనే చాలా పాతది మరి అతి పెద్దదైన గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. పట్టణ పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, మన నగరాలకి అసలు ఇన్ఛార్జ్ ఎవరు వీటిని నడిపిస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకుందాం రండి. సో, మొదటి టాపిక్ ఇంట్రడక్షన్ టు అర్బన్ గవర్నెన్స్. ఒక ప్రజాస్వామ్యంలో మంచి పాలన అంటే ఏంటి? అంటే దేశ పాలనలో అన్ని స్థాయిలలో పౌరులకు కూడా భాగస్వామ్యం కల్పించడం. దాన్నే మనం పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే భాగస్వామ్య ప్రజాస్వామ్యం అని అంటాం. మరి ఈ భాగస్వామ్య ప్రజాస్వామ్యం అనే కాన్సెప్ట్ ఊర్లతో పోలిస్తే చాలా సంక్లిష్టంగా ఉండే మన నగరాల్లో పట్టణాల్లో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో పరిపాలనను గమనిస్తే అది 3 స్థాయిలో ఉంటుంది: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత స్థానిక ప్రభుత్వం. ఈ మూడింటిలో మనకు అంటే ప్రజలకు అందరికంటే దగ్గరగా ఉండేలే స్థానిక ప్రభుత్వమే. ఈరోజు మనం పట్టణ ప్రాంతాల్లో ఉండే స్థానిక ప్రభుత్వంపైనే దృష్టి పెడదాం. ఇక 2వ సెక్షన్ వాట్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్. అసలు ఈ అర్బన్ లోకల్ బాడీస్ అంటే ఏంటి? వాటి అర్థమేంటి? ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే నగరాలు మరియు పట్టణాల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ నిర్మాణాలనే అర్బన్ లోకల్ బాడీస్ అంటారు. ఇవి వికేంద్రీకరించబడ్డాయి. అంటే అధికారం మొత్తం ఒకే చోట ఉండకుండా స్థానిక సమస్యలపై నిర్ణయాలు తీసుకునే అధికారం స్థానిక సంస్థలకే ఉంటుంది. మరి ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? పెద్ద పెద్ద నగరాల్ని వార్డులు అనే చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు. ఈ వార్డ్ కమిటీలు వాళ్ల ప్రాంతంలోని సమస్యల్ని గుర్తిస్తాయి. ఉదాహరణకి ఎక్కడైనా నీళ్లు లీకవుతున్నా, డ్రైనేజీ బ్లాక్ అయినా లేదా రోడ్లు పాడైనా వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తాయి. 3వ సెక్షన్ ఫంక్షన్స్ అండ్ సిటిజన్స్ రోల్. సరే, ఈ సంస్థలు ఉన్నాయి, కాని అవి చేసే పనులేంటి? మరి పౌరులుగా మన పాత్ర ఏంటి? తెలుసుకుందాం. ఈ సంస్థల ముఖ్యమైన పనులేంటంటే రోడ్లు, లైట్లు వంటి మౌలిక సదుపాయాల నిర్వహణ, చెత్తను సేకరించడం, స్థానికంగా పన్నులు వసూలు చేయడం, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్లాన్స్ వేయడం, ఇంకా ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూడటం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలంటే మన పౌరుల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. చెత్తను తడి, పొడిగా వేరుచేయడం, లేదా సమస్యల్ని వెంటనే రిపోర్ట్ చేయడం ఇవన్నీ మన బాధ్యతలు. ఈ చిత్రాలు అదే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. చూడండి, పౌరులు బాధ్యతగా చెత్తను వేరుచేయడం లాంటి పనులు చేస్తే మన నగరాలు ఎంత శుభ్రంగా ఉంటాయో. మన భాగస్వామ్యం ఉంటేనే మున్సిపల్ సేవలు మెరుగవుతాయి. 4వ సెక్షన్ టైప్స్ ఆఫ్ అర్బన్ బాడీస్. మనకు తెలుసు, అన్ని నగరాలు ఒకేలా ఉండవు. జనాభాను బట్టి చిన్నవి, పెద్దవి ఉంటాయి. అలాగే వాటిని పరిపాలించే సంస్థలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అవేంటో చూద్దాం. ఈ టేబుల్ చూడండి. పట్టణ స్థానిక సంస్థలు 3 రకాలు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండే పెద్ద నగరాల్లో మునిసిపల్ కార్పొరేషన్ ఉంటుంది. 1,00,000 నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉంటే మునిసిపల్ కౌన్సిల్ ఉంటుంది. ఇక చిన్న చిన్న పట్టణాల కోసం నగర్ పంచాయతీ పనిచేస్తుంది. సరే, ఇప్పుడుదాకా మనం చర్చించుకున్న కీలకమైన అంశాలన్నింటినీ ఒక్కసారి త్వరగా రివైజ్ చేసుకుందాం. ఇంట్రొడక్షన్ టు అర్బన్ గవర్నెన్స్. పట్టణ పాలన అనేది భాగస్వామ్య ప్రజాస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్ ఇవి నగరాలను వాళ్లుగా విభజించి వికేంద్రీకరించబడిన పద్ధతిలో పనిచేస్తాయి. ఫంక్షన్స్ అండ్ సిటిజన్స్ రోల్. పన్నుల సేకరణ, చెత్త నిర్వహణ వంటి పనులతో పాటు పౌరుల భాగస్వామ్యం కూడా అవసరం. టైప్స్ ఆఫ్ అర్బన్ బాడీస్ జనాభాను బట్టి 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్
మరియు నగర పంచాయత్. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం 13వ చాప్టర్ మరియు ఇంగ్లీష్లో చాప్టర్ 13 ద వాల్యూ ఆఫ్ వర్క్, తెలుగులో పని యొక్క విలువ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన విభాగాల గురించి చర్చించబోతున్నాం. వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ కథ అనో మరియు కబీర్ అనే 2 పిల్లలతో మొదలవుతుంది. వాళ్ళు తమ చుట్టూ ఉన్నవాళ్లు రకరకాల పనులు చేయడం గమనిస్తూ ఉంటారు. ఉదాహరణకి వాళ్ల పక్కింటి గీతా ఆంటీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్. ఇక కబీర్ వాళ్ల తాతగారు రిటైర్ అయినా కూడా పిల్లలకు పాఠాలు చెప్పడం, తోట పని చేయడం లాంటివి చేస్తుంటారు. అను వాళ్ల అమ్మానాన్నలు ఒక బట్టల దుకాణం నడుపుతారు. వాళ్ల అమ్మగారు ఇతరులకు ఉచితంగా అల్లికలు కూడా నేర్పిస్తారు. ఆమె అన్నయ్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయినా సరే వారాంతాల్లో యువతకు కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పిస్తుంటాడు. ఇప్పుడు 2వ హెడ్డింగ్ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో మనం చేసే పనుల్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించొచ్చు. డబ్బు సంపాదించడానికి లేదా డబ్బుకు సమానమైన విలువ కోసం చేసే పనుల్ని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. అదే ప్రేమ, శ్రద్ధ, గౌరవం లాంటి వాటితో డబ్బు ఆశించకుండా చేసే పనులను నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీలో పనిచేయడం అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ. అదే సమాజంలోని మహిళలకు ఎలాంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగా అల్లికలు నేర్పించడం ఒక నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ హెడింగ్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ కాంపెన్సేషన్. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్లో డబ్బులు రకరకాలుగా చెల్లిస్తారు. పోస్టాఫీస్లో పనిచేసే కావ్య ఆంటీకి నెల వచ్చేది జీతం, అంటే శాలరీ. ఆమె ఆన్లైన్ క్లాసులు చెప్పినందుకు తీసుకునేది ఫీ. ఇక పొలంలో రోజువారీ పనిచేసే సాహిల్కు వచ్చేది కూలీ, అంటే వేజ్. కొన్నిసార్లు డబ్బుకు బదులుగా వస్తువులు కూడా ఇస్తారు. దీన్నే పేమెంట్ ఇన్ కైండ్ అంటారు. సాహిల్కు మామిడిపళ్ళు ఇవ్వడంలాగా అన్నమాట. నౌ లెట్స్ అండర్స్టాండ్ అ క్రూషియల్ పాయింట్, ద కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ ఎడిషన్. ఈ భావనను కావ్య వాళ్ల నాన్నగారైన రాజేష్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఆయన 600 రూపాయలు పెట్టి కలపకొని తన నైపుణ్యంతో ఒక కుర్చీని తయారుచేసి దానిని 1000 రూపాయలకి అమ్ముతారు. అంటే ఆయన కేవలం కలపన అమ్మడం లేదు, దాని రూపాన్ని మార్చి మరింత ఉపయోగకరమైన వస్తువుగా తయారుచేస్తున్నారు. అదనంగా వచ్చిన 400 రూపాయలు రాజేష్ గారి నైపుణ్యానికి, సమయానికి మరియు కష్టానికి లభించిన విలువ. దీన్నే వాల్యూ ఎడిషన్ అంటారు. అండ్ అవర్ ఫైనల్ సెక్షన్, వాల్యూ ఆఫ్ నాన్ ఎకనామిక్ వర్క్. డబ్బుతో సంబంధం లేకపోయినా సరే నాన్ ఎకనామిక్ పనులకు మన జీవితంలో చాలా విలువ ఉంటుంది. దీనికొక మంచి ఉదాహరణ సేవ, అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా చేసే సేవ అన్నమాట. ఉదాహరణకి గురుద్వారాలలో, లంగర్ వంటి కమ్యూనిటీ కిచెన్లలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా భోజనం పెడతారు. ఇది సమాజానికి సేవ చేసే ఒక మార్గం. ఇది ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ లేదా వన మహోత్సవ్ వంటి కార్యక్రమాలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం సమాజ శ్రేయస్సుకి ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఫస్ట్, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే డబ్బు కోసం చేసే పనులు. సెకండ్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ప్రేమ మరియు శ్రద్ధతో చేసే పనులు. థర్డ్, శాలరీ, వేజ్, ఫీ, పేమెంట్ ఇన్ కైండ్ ఇవి పనికి ప్రతిఫలంగా లభించే వివిధ రూపాలు. ఫోర్త్, వాల్యూ ఎడిషన్ అంటే ఒక వస్తువుకు నైపుణ్యంతో విలువను జోడించటం. అండ్ ఫైనలీ, సేవ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే సమాజ శ్రేయస్సు కోసం చేసే నిస్వార్థ సేవ. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 14 మరియు ఇంగ్లీష్లో చాప్టర్ 14 ఎకనామిక్ యాక్టివిటీస్ అరౌండ్ అస్, తెలుగులో మన చుట్టూ ఉన్న ఆర్థిక కార్యకలాపాలు. మనం రోజూ వాడే వస్తువులు, అంటే మనం తినే తిండి దగ్గర్నుంచి మన చేతిలో ఉన్న ఫోన్ దాకా అసలివన్నీ ఎక్కడ్నుంచి వస్తున్నాయి? వాటి వెనకాలొక పెద్ద ప్రయాణం ఉంటుంది కదా. ఆ ప్రయాణాన్నే మనం మన చుట్టూ జరిగే ఆర్థిక కార్యకలాపాలు అంటాం. అయితే ఈ మొత్తం సిస్టమ్ని అర్థం చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే మనం ఏం చేద్దామంటే ఈ లెక్కలేనన్ని పనుల్ని కొన్ని గ్రూతులుగా విడగొట్టి చూద్దాం. అప్పుడు మన ఎకానమీ ఎంత సింపుల్గా పనిచేస్తుందో మనకే క్లియర్గా అర్థమవుతుంది. సో మొదటి హెడ్డింగ్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంటూ ఎకనామిక్ సెక్టర్స్. దీని అర్థం ఏంటంటే సింపుల్గా ఒకేలాంటి పనులన్నింటినీ కలిపి కొన్ని గ్రూపులుగా చేయడమన్నమాట.
మన ఎకానమీలో ఇలాంటి కార్యకలాపాలను మేజర్గా 3 సెక్టర్స్గా అంటే 3 రంగాలుగా విభజిస్తారు. నెక్స్ట్ హెడ్డింగ్ ద ప్రైమరీ సెక్టర్. ఇది మొదటిది, ప్రాథమిక రంగం. చెప్పాలంటే ఏ వస్తువు తయారవ్వాలన్న దాని జర్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ సెక్టార్లో మనం ఏం చేస్తామంటే మనకు కావలసిన వాటిని డైరెక్ట్గా ప్రకృతి నుంచే తీసుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి నుంచి రా మెటీరియల్స్ని అంటే ముడి పదార్థాలను సేకరించే పనులన్నీ ఈ గ్రూప్లోకి వస్తాయి. ఇవన్నీ కంప్లీట్గా నేచర్ మీద డిపెండ్ అయ్యుంటాయి. చూడండి, ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఇది ప్రైమరీ సెక్టార్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏ ఫ్యాక్టరీ రన్ అవ్వాలన్నా దానికి కావలసిన ముడి సరుకు ఇక్కడ్నుంచే రావాలి. అందుకే దీనిని మన ఎకానమీకి ఒక ఫౌండేషన్ అంటే పునాది లాంటిది అంటారు. సో ఈ ప్రైమరీ యాక్టివిటీస్లోకి ఏమేమొస్తాయంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, మైనింగ్ అంటే గనులు తవ్వడం, ఫిషింగ్ చేపలు పట్టడం, పశువుల పెంపకం, ఇంకా ఫారెస్ట్రీ అంటే అడవుల నుంచి కలప సేకరించడం. ఇవన్నీ కూడా నేచర్ నుంచి డైరెక్ట్గా తీసుకునేవే. నెక్స్ట్ ద సెకండరీ సెక్టర్. సరే, ప్రకృతి నుంచి రా మెటీరియల్స్ తీసుకున్నాం, ఆ తర్వాత స్టెప్ ఏంటి? అదే ఈ సెకండరీ సెక్టర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైమరీ సెక్టర్ నుంచి వచ్చిన ముడి పదార్థాలని ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసి వాటికొక కొత్త రూపాన్ని ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే వాటిని వాడుకోగలిగే వస్తువులుగా మారుస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పొలంలో పండిన పత్తిని బట్టలుగా మార్చడం, లేదా గనుల నుంచి తీసిన ఐరన్ని కార్లుగా తయారు చేయడం లాంటివే. అందుకే దీన్ని తయారీ రంగం అని కూడా అంటారు. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న కార్ ఫ్యాక్టరీని చూడండి. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చిన ఐరన్ ఓర్ లాంటి రా మెటీరియల్స్ ఒక కంప్లీట్ కారుగా తయారవుతున్నాయి. ఇదే సెకండరీ సెక్టార్. అయితే ఈ సెక్టార్లో కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాదు, కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు కట్టడం, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, వాటర్ సప్లై, సోలార్ పవర్ ఇవన్నీ కూడా సెకండరీ సెక్టార్ కిందకే వస్తాయి. ఇక మూడోది ద టర్షియరీ సెక్టర్. ఓకే, రా మెటీరియల్స్ ఉన్నాయి, వాటితో వస్తువులు కూడా తయారు చేశాం. మరి ఇప్పుడు వాటిని మనలాంటి వాళ్ళ దగ్గరకు ఎలా తీసుకురావాలి? అక్కడే ఈ టర్షియరీ సెక్టర్ రంగంలోకి వస్తుంది. ఇది ఏ వస్తువులను తయారు చేయదు, కానీ సర్వీసెస్ అంటే సేవలను అందిస్తుంది. అందుకే దీని సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం అని కూడా పిలుస్తాం. ఇది ప్రైమరీ, సెకండరీ ఈ 2 సెక్టార్లకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ లాంటి సేవలు లేకపోతే ఆ 2 సెక్టార్లు సరిగ్గా పనిచేయలేవు కదా. ఈ ఇమేజ్లో ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇది ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్కి ఒక మంచి ఉదాహరణ. ఇలాంటి సర్వీసులే ప్రొడ్యూసర్లను మనలాంటి కన్జ్యూమర్లతో కనెక్ట్ చేస్తాయి. సో ఈ టర్షరీ యాక్టివిటీస్లోకేమొస్తాయంటే ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ. చెప్పాలంటే ఇవి మన ఎకానమీకి బ్లడ్ సర్క్యులేషన్ లాంటివి. నెక్స్ట్ హెడ్డింగ్ ఇంటర్ డిపెండెన్స్ అమాంగ్ సెక్టార్స్. మనం ఇప్పటిదాకా ఈ 3 సెక్టార్ల గురించి వేర్వేరుగా మాట్లాడుకున్నాం కదా, కానీ రియాలిటీలో ఇవి 3 విడివిడిగా పనిచేయవు. ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అన్నీ ఒక చైన్ లాగా లింక్ అయి ఉంటాయి. ఇవి ఎలా కలిసి పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనందరికీ తెలిసిన అమూల్ స్టోరీనే తీసుకుందాం. స్టెప్ 1. ఫస్ట్, రైతులు ఆవుల నుంచి పాలు పితుకుతారు. ఇది రా ప్రొడక్ట్ కాబట్టి ఇది ప్రైమరీ సెక్టార్. స్టెప్ 2. ఆ పాలని ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసి బటర్, చీజ్ లాంటివి తయారు చేస్తారు. ఇది సెకండరీ సెక్టార్. ఇక స్టెప్ 3. తయారైన ఆ ప్రోడక్ట్స్ని ట్రక్కుల ద్వారా దేశం మొత్తమున్న షాపులకి చేరవేస్తారు. ఇది టర్షియరీ సెక్టార్. చూసారా, ఒక గ్లాస్ పాలు మన చేతికి రావటానికి ఈ 3 సెక్టార్లు కలిసి ఎలా పనిచేస్తున్నాయో. సరే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ప్రైమరీ సెక్టార్ ఇది ప్రకృతి నుంచి రా మెటీరియల్స్ని డైరెక్ట్గా సేకరిస్తుంది. సెకండరీ సెక్టార్ ఇది రా మెటీరియల్స్ని ఫైనల్ ప్రోడక్ట్స్గా ప్రాసెస్ చేస్తుంది. టెర్షరీ సెక్టార్ ఇది ప్రైమరీ, సెకండరీ సెక్టార్లకు సపోర్ట్ సర్వీసెస్ అందిస్తుంది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. దీంతో మనం ఎన్సీఈఆర్టీ క్లాస్ 6th సోషల్ బుక్ టోటల్గా కంప్లీట్ చేశాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరియొక ఎన్సీఈఆర్టీ బుక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.